అందరికీ నమస్తే అండి. రాహుల్ గాంధీ గారు ఇంటెన్షన్ ఏంటి? అభిజిత్ దీప్కే ప్లాన్ ఏంటి? అసలు ఈ సీజేపీ పార్టీ వెనక రాహుల్ గాంధీ గారు ఉన్నారా? లేకపోతే సీజేపీ పార్టీ వెనక ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదా ప్రధానమంత్రి మోదీ గారికి వ్యతిరేకంగా వీళ్ళందరూ ఒక పెద్ద కుట్ర చేస్తున్నారా? ఎందుకంటే ఇప్పుడు నీట్ పేపర్ లీకేజీ ఇష్యూ ఉంది. దాన్ని విద్యార్థులు, యువత, ప్రతిపక్షాలు అండ్ సోనం వాంగ్చుక్ లాంటి పెద్దల డిమాండ్ మేరకు కేంద్రం సకాలంలో స్పందించింది. కాస్త ఆలస్యమైన స్పందించింది. ఒక పేపర్ లీకేజీ నివారణకు ఒక కఠినమైన బిల్లు తీసుకొచ్చింది. అండ్ దానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారి చేత రాజీనామా చేయించింది. అండ్ ప్రధానమంత్రి మోదీ గారు రియాక్ట్ అయ్యారు, విద్యార్థుల డిమాండ్లకు తగ్గారు. కానీ ఆ తర్వాత అభిజిత్ దీప్కే నుంచి వస్తున్న కామెంట్లు చూస్తుంటే నాకెందుకో ఒక నెల రోజుల కిందట, 2 నెలల కిందట రాహుల్ గాంధీ గారు చేసిన కామెంట్లు ఒకసారి గుర్తొస్తున్నాయి. ఒకసారి మీరు చూడండి. 2026 జూన్ నెలలో, జూన్ 3వ తేదీ, అంటే కరెక్ట్గా సుమారుగా ఒక 2 నెలల కిందట అనుకోవచ్చు. అప్పుడు రాహుల్ గాంధీ చేసిన కామెంట్లు ఏంటంటే, మోదీజీ విల్ నాట్ బి పిఎం ఇన్ నెక్స్ట్ ఇయర్, ఇన్ ఏ ఇయర్. Rahul Gandhi makes big prediction about PM, warns economic tsunami is coming. Rahul Gandhi claimed that the system that was once controlled by Modi is collapsing and now providing information about the Prime Minister is not his cabinet colleagues to him. అని చెప్తూ అలాగే మోదీ won't be PM after a year. Rahul Gandhi's prediction aimed CBSE paper leak ro. అంటే రాహుల్ గాంధీ గారు జూన్ 3వ తేదీన మీడియాతో మాట్లాడే సందర్భంలో అనేక అంశాలను ప్రస్తావిస్తూ సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది, భారతదేశంలో ఆర్థిక సునామీ రాబోతోంది, ఆర్థిక సంక్షోభం రాబోతోంది, ఎల్నినో ప్రభావం చాలా గట్టిగా ఉండబోతోంది, దీన్ని ముందస్తు అంచనా వేయలేకపోతున్నారు. అండ్ కాబట్టి వచ్చే సంవత్సరం ఈ టైంకి ప్రధానమంత్రిగా మోదీ గారు ఉండకపోవచ్చు అని మాట్లాడారు. అదే సందర్భంలో నీట్ పేపర్ లీకేజీ జరిగింది కదా, అప్పటికే జరిగింది. అండ్ ఈ ఇష్యూ, పేపర్ లీకేజీ ఇష్యూ, నీట్ ఇష్యూ జరుగుతుంది కదా. సో దీనికి బాధ్యత వహించే క్రమంలో కూడా ప్రధానమంత్రిగా మోదీ గారు వచ్చే సంవత్సరం ఈ టైంకి ఉండకపోవచ్చు అని కూడా చెప్పారు. అంటే ఒక 2 నెలల కిందట రాహుల్ గాంధీ గారు ఈ కామెంట్ చేశారు. ఇప్పుడు మొన్నటి నుంచి 2 రోజుల కిందట నుంచి అభిజిత్ దీప్కే ఏమంటున్నారో చూడండి. క్విట్, బికమ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, CJP's అభిజిత్ దీప్కే టేక్స్ ఎ బిగ్ dig at PM Modi. Mocking PM Modi's social media outreach to protesting students, CJP's Abhijit Deepke said the Prime Minister should quit office and become a social media influencer as he good at it. ఇది తాజాగా మొన్న చేసిన కామెంట్. 2 రోజుల నుంచి కూడా అభిజిత్ దీప్కే ఇదే ప్రధాన డిమాండ్గా మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి మోదీ గారు రిజైన్ చేయాలి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారిపోవాలి అని. దానికి ముందు ఒక 15 రోజులుగా ఎటువంటి ఇన్సిడెంట్ జరిగాయో మనందరం చూసాం. నా వరకు నేను ఆ విద్యార్థులు, యువత ఆందోళన చేసినంతకాలం వాళ్ళకి మద్దతు ఇచ్చాం, మన ఛానల్ పరంగా వాళ్ళకి మద్దతు ఇచ్చాం. సో ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి అనే డిమాండ్కి మద్దతు పలికాం. కానీ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిన తర్వాత కూడా అభిజిత్ దీప్కే మాటలు చాలా చులకనగా, చాలా హేళనగా ఉంటున్నాయి, చాలా ఇమ్మెచ్యూర్డ్గా ఉంటున్నాయి. మోదీ గారిని టార్గెట్ చేస్తున్నాడు ఆయన. సో అంటే ఒక 2 నెలల కిందట రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో, ప్రధానమంత్రిగా మోదీ దిగిపోతారు, ఇంకో సంవత్సరంలో, వచ్చే సంవత్సరం నాటికి ఆయన ఉండడానికి ఏదైతే చెప్పారో దానికి అభిజిత్ దీప్కే ద్వారా ఏమైనా మాట్లాడిస్తున్నారా, ఇతని ద్వారా ఏమైనా అమలు చేయిస్తున్నారా అనే అనుమానం వస్తుంది. పేపర్ లీకేజీ, నీట్ ఈ వ్యవహారంలో కేంద్రం స్పందించింది. సో మంత్రి గారు రిజైన్ చేశారు, బిల్లు తీసుకొచ్చింది. ఇప్పుడు తదుపరి ఉద్యమానికి అభిజిత్ దీప్కే అండ్ CJP రెడీ అవుతున్నారు. E20 ఇథనాల్ ఉంది కదా, అంటే పెట్రోల్లో ఖచ్చితంగా 20% ఇథనాల్ కలపాలి అనే డిమాండ్ ఉంది కదా. ఇది రాకముందే ఇథనాల్కి సంబంధించిన కొన్ని పరిశ్రమలు కేంద్ర మంత్రి గారి కుమారులు కొంతమంది పెట్టారు. బీజేపీలో కొంతమంది పెద్ద స్థాయి నాయకుల యొక్క వారసులు కొంతమంది పెట్టారంట, దీనికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని పెట్టారు. సో వాళ్ళ కంపెనీలను కాపాడడానికి వీళ్ళు ఇథనాల్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. అవి కూడా నేషనల్ మీడియాలో ఆ మధ్య వార్తలుగా వచ్చాయి. ఒకసారి అవి కూడా మీరు చూడవచ్చు. ఇప్పుడు దీని మీద CJP నెక్స్ట్ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. అంటే మరో కేంద్ర మంత్రి మీద పడ్డారు. ధర్మేంద్ర ప్రధాన్ అత్యంత కీలకమైన మంత్రి, కింది స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి.
సో ఇప్పుడు నెక్స్ట్ నితిన్ గడ్కరీ గారి మీద వేరే మంత్రుల మీద పడబోతున్నారు. అంటే వీళ్ళు టార్గెట్ చేసుకొని ఒక్కొక్క క్యాబినెట్ మినిస్టర్ని ఒక్కొక్క వ్యవహారాన్ని టార్గెట్ చేసినంత అంటే ప్రజా సమస్యలను లేవనెత్తడంలో తప్పులేదు. దేశానికి మంచి చేయాలి, ప్రజలకు, యువతకు, రైతులకు మంచి జరగాలి అనుకోవడంలో తప్పులేదు. అలా కాకుండా వ్యక్తిగతంగా మోదీ గారు టార్గెట్ అవ్వాలి, వ్యక్తిగతంగా అమిత్ షా గారు టార్గెట్ అవ్వాలి, లేదా బీజేపీని టార్గెట్ చేయాలి అనుకుంటే మాత్రం వీళ్ళ వెనక ఒక పెద్ద పొలిటికల్ ఎజెండా ఉన్నట్టే, ఒక హిడెన్ పొలిటికల్ ఎజెండా ఉన్నట్టే. మేబీ ఆ పొలిటికల్ ఎజెండా రాహుల్ గాంధీ గారి ద్వారా వస్తోందా, ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా వస్తోందా అనేది ఒకసారి కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో అలర్ట్ అయ్యారు. రాహుల్ గాంధీ గారు ఆ కామెంట్స్ చేసిన తర్వాతే ఇంటెలిజెన్స్ అలర్ట్ అవ్వాలి. ఇప్పుడు ఇంటెలిజెన్స్ అలర్ట్ అవుతుంది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఒక 15 రోజుల నుంచి యాక్టివ్గా పనిచేస్తుంది. అభిజిత్ దీప్కే వ్యవహారాలు అండ్ ప్రతిపక్షాల వ్యవహారాలు అన్నింటి మీద గట్టి నిఘా పెట్టారు. ఇదే నిఘా 2 నెలల కిందటి నుంచి ఉంటే ఇక్కడ వరకు వచ్చేది కదా మీ పరిస్థితి. సో ఇటొచ్చి జాతీయ స్థాయిలో అయితే ఇన్సిడెంట్లు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయనేది చెప్పుకోవచ్చు.